కడప జిల్లాలో 5 ఏళ్ల పాటు పెద్దల నుంచి వీధి స్థాయి నాయకుల వరకు గద్దల్లా వ్యవహరించారు. వేలాది ఎకరాల ప్రభుత్వ భూముల్ని కబ్జా చేసిన వైనంపై ఏబీఎన్ వరుస కథనాలు సంధించింది. ఆ కథనాలపై ఇప్పుడు కూటమి ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. వైసీపీ భూ బకాసురులపై ఉక్కుపాదం మోపుతోంది. కడప శివార్లలో సజ్జల రామకృష్ణారెడ్డికి ఒక ఎస్టేట్ ఉంది. సీకే దినె మండల పరిధిలో ఉన్న సజ్జల ఎస్టేట్లో ఆయన కుటుంబ సభ్యులు ప్రభుత్వ భూముల్ని ఆక్రమించి తమ ఎస్టేట్లో కలుపుకున్నారు. అటవీ రెవెన్యూ భూముల ఆక్రమణపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వెలుగులోకి తెచ్చిన వరుస కథనాలు సంచలనమయ్యాయి. కూటమి ప్రభుత్వం తీవ్రంగా స్పందించి విచారణకు ఆదేశించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు కడప కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ రంగంలోకి దిగి జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో అటవీ శాఖ, రెవెన్యూ అధికారులు జాయింట్ కమిటీలతో విచారణకు ఆదేశించారు. ఆ కమిటీలు సజ్జల ఎస్టేట్లో క్షుణ్ణంగా సర్వే నిర్వహించాయి. సీకే దినలోని 1833 సర్వే నెంబర్లో 52 ఎకరాల అటవీ భూముల్ని సజ్జల కుటుంబం ఆక్రమించుకున్నట్లు కమిటీలు తేల్చాయి. అదే ఎస్టేట్లో పలు సర్వే నెంబర్లలో మరో 11 ఎకరాల ప్రభుత్వ భూముల్ని ఆక్రమించినట్లు కూడా నిర్ధారించాయి. మొత్తం 63.39 ఎకరాలు ఆక్రమించినట్లు కలెక్టర్ శ్రీధర్ ప్రభుత్వానికి నివేదిక పంపారు. వెంటనే స్పందించిన కూటమి ప్రభుత్వం ఆక్రమిత భూముల్ని వెంటనే స్వాధీనం చేసుకోవాలని ఆదేశించింది. దీంతో స్వాధీన ప్రక్రియ ప్రారంభమైంది. కడపలో జిల్లా, మండల, గ్రామీణ, వీధి వైసీపీ నేతలు సైతం జగన్ పాలనలో విచ్చలవిడిగా రెచ్చిపోయి భూ కబ్జాలకు పాల్పడ్డారు. సీఎం జగన్ రెడ్డి మావాడు, మా జిల్లావాడు, మా ఇష్టం వచ్చినట్లు చేస్తాం, మమ్మల్ని అడిగేవాడెవడనే అహంకారంతో జిల్లాలో వేలాది ఎకరాల ప్రభుత్వ భూముల్ని వైసీపీ నేతలు కబ్జా చేశారు.